అవునంటే భూసమీకరణ, కాదంటే సేకరణే. రాజధానిలో పెండింగ్ భూములపై ప్రభుత్వ నిర్ణయం. ఇంకా రైతులు ఇవ్వాల్సిన భూమి 1800 ఎకరాలు. మంత్రి నారాయణ వెల్లడి. సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో ఇవ్వని భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో అక్కడక్కడా రైతులు భూములు ఇవ్వకపోవడంతో ప్రధాన మౌలిక వసతుల పనులకు అవరోధం కలుగుతున్నందున భూసేకరణకు వెళ్లక తప్పడం లేదని తెలిపింది. ఇప్పటికైనా రైతులు ముందుకు వచ్చి భూసమీకరణ విధానంలో భూములిస్తే తీసుకుంటామని, లేని పక్షంలో సేకరణకు వెళతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సిఆర్డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించామన్నారు. రైతులు ఇంకా సుమారు 1800 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలివి. ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ, రాజధానిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రత్యేక వాహక సంస్థ ఎస్పీవీ ఏర్పాటు. అమరావతిలో ఏర్పాటయ్యే హెల్త్ సిటీ పరిధిలో బయోడిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, ప్రజారోగ్య సేవల నిమిత్తం దీనిలో భాగస్వాములయ్యేందుకు 7 దేశాలకు చెందిన సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సీఎం వెల్లడి. వివిధ ప్రాజెక్టులకు డిజైన్ల రూపకల్పన, ఆదాయ వనరుల సమీకరణ మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకు ఎస్పీవీనే బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. బయోడిజైన్ ప్రాజెక్టును కూడా ఎస్సీవీ పరిధిలోకి తేవాలని సీఎం సూచన. 1450 ఎకరాల్లో నిర్మిస్తున్న పరిపాలన నగరం ఏజీసీ లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం. ఏజీసీలో 53.68 కిలోమీటర్ల మేర రహదారులు, ఇతర మౌలిక వసతులు నిర్మించడంతో పాటు 7 ఏళ్లు రోడ్ల నిర్వహణ బాధ్యతను గుత్తేదారు సంస్థే చేపట్టాలని నిబంధన పెట్టామని చంద్రబాబుకు వివరించిన అధికారులు. రాజధానిలో అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్కు సంబంధించిన ముసాయిదా ప్రకటన జారీకి అథారిటీ ఆమోదం. అమరావతి నగరం మొత్తంగా ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్లు ఉండాలన్న సీఎం. ప్రతి కట్టడమూ ఆకర్షించేలా ఉండాలని స్పష్టీకరణ. రాజధానిలో ఇప్పటికే హోటళ్ల నిర్మాణానికి భూములు పొందిన సంస్థలు అనుబంధంగా కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ముందుకు రావడంతో వాటికి భూమి కేటాయించేందుకు అథారిటీ ఆమోదం. క్వాలిటీ బేస్డ్ సెలక్షన్ క్యూబీఎస్ విధానంలో రాజధానిలో భూములు కేటాయించేందుకు బేస్ ప్రైస్ ఎకరానికి 4.1 కోట్లుగా నిర్ణయించగా, కన్వెన్షన్ సెంటర్లకు దాన్ని 1.5 కోట్లకు తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం. రాజధానిలో మరిన్ని కన్వెన్షన్ సెంటర్లు నిర్మించేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. కృష్ణానదిలోని ద్వీపాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం. సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, వీఆర్ఓలు 297 మందిని సిఆర్డీఏలోకి డిప్యుటేషన్పై తీసుకోవాలని నిర్ణయం రైతులదే. నారాయణ. రాజధానిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. పరిపాలన నగరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం 4000 ప్లాట్లతో అపార్ట్మెంట్ల నిర్మాణం మార్చికి పూర్తి చేస్తాం. ప్రధాన రహదారుల వంటి మౌలిక వసతుల పనులు ఏడాదిన్నరలో, రైతులకు స్థలాలిచ్చిన లేఅవుట్ల అభివృద్ధి 2.5 హైకోర్టు, శాసనసభ, సచివాలయం టవర్లు వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాజధానిలో అక్కడక్కడా రైతులు సమీకరణలో భూములు ఇవ్వకపోవడంతో పనులకు అవరోధం కలుగుతోంది. భూసమీకరణలో భూములివ్వాలని రైతులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భూసమీకరణ, సేకరణ ఏది లాభదాయకమో రైతులే నిర్ణయించుకోవాలి.